డైలాగ్స్ ఎవరు మనకి రాజేంద్ర కుమార్ మాకు ఆ డైలాగ్ కావాలి. ఏది ఇంట్రోలో డైలాగ్ ఛాలెంజ్ చేసావు, ఎవరు అబ్బాయినా మామైనా నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పి 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 టైర్డ్ అయిపోయినాయి. బట్ మా కోసం వీడే కాదు, వీడి బాబు, వీడి అమ్మాయి, ఆ తాత, ఆంధ్రప్రదేశ్ ఎవడు 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 అడ్డ వచ్చాను అందరినీ నరకైనా సరే నేను జ్యోతి దర్శనాన్ని తీసుకొచ్చే బాధ్యత నాది. థ్యాంక్ యూ. బాయ్ మీరు కూడా కర్నూలు డైలాగ్ చాలా బాగా చెప్తారట, ఒకసారి చెప్పండి బాయ్. ఓకే. సో కర్ణుడు వెరీ 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 ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండ్ తెలిసిన క్యారెక్టర్, లాట్ ఆఫ్ ఎమోషన్స్. సో సింప్లిఫైడ్ గా చెప్పేస్తాను, మొదలెడితే ఆగదు, అది ఒక 20 minutes ఉంటుంది. అమ్మో. సో మా కుంతి వచ్చి నువ్వే నా కొడుకువి, నువ్వు వచ్చి మాతో కలిసిపోవాలి, పాండవులతో కలిసిపోవాలి అని చెప్పినప్పుడు, పుత్ర ప్రేమ మాతృప్రేమ ఎంత ప్రేమ తల్లి నీకు సూతనందనుడి పైన, మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా? కన్న కొడుకు ఏమయ్యాడోనైనా పరిశీలించక పరితపించక హాయిగా పెండ్లాడి ఎవరెవరికో బిడ్డల్ని కన్నావే, ఆనాడీ ప్రేమ సంబంధం ఎక్కడేడుస్తోంది తల్లి? అలనాడు అస్త్ర విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా సూతుడా కులహీనుడా అంటూ అగ్ని సమ్మెటల్ లాంటి మాటలతో నా అభిమానాన్ని బ్రద్దలు కొడుతుంటే, కాదు కర్ణుడు సూతుడు కాడు, వాడు నా బిడ్డ, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన నాడు ఈనాటి నీ మాతృప్రేమ ఏ కాష్టంలో కలిసింది తల్లి? ఈనాడు ఈ కర్ణుడు ఒక రాజయ్యాడు గనుక ఆజీ రంగాన నీ బిడ్డల పాలిట యమధర్మరాజు అవుతాడు గనుక ఇప్పుడొచ్చి కర్ణుడు నా కొడుకు అని కనులు నీరు నింపుకుంటున్నావే, ఇది మాతృప్రేమేనా తల్లి? తనయుడిపై తల్లి చూపాల్సిన మమకారం ఇదేనా అమ్మా? ఏమమ్మా, ధర్ముడికి యుధిష్ఠిరుణ్ణి కన్నావు, పవనుడికి భీముణ్ణి పొందావు, ఇంద్రుడికి అర్జునుణ్ణి మోసావు, ఇవన్నీ ఇష్టమయ్యాయే కానీ లోకసాక్షి కర్మసాక్షి అయిన ఆ భాస్కర లబ్ధుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా తల్లి? కనీసం ఎవడో దిక్కులేని బిడ్డ నాకు దొరికాడని మీ పెద్దలకు చెప్పి స్తన్యమిచ్చి లాలించి ఉంటే నా బ్రతికిలా నక్కలు పీకిన కళేబరమై ఉండేదా అమ్మా? అమ్మా, దుర్యోధనుడే లేకపోతే ఈ కర్ణుడు ఈనాడు నీ ముందు నిలిచేవాడమ్మా? ఏనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. రాజ్యమాతనిదేనా రాజరికం నాదిగా కనుసన్నుల కౌరవ సామ్రాజ్యాన్ని ఎలమని మొగటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు. పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం నా బలం, కర్ణుడే నా సైన్యం నా బలం నా జనం నా ప్రాణం, నేనే కర్ణుణ్ణి కర్ణుడే నేను అని చాటిన మహామానసుడమ్మా నా రారాజు. తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న స్నేహమూర్తమ్మా నా కౌరవాన్వయుడు. అటువంటి రారాజును విడిచి ధర్మజుడితో చేయి కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత మందుని కాదమ్మా. ఇకేదైనా అడుగు కోరుకోతల్లి, నెరవేర్చి తిరుతాను. ఏమిటి, రణరంగంలో పాండవులను వధించరాదా? సభాష్, ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు, అతనిని వధించను. భీముడు అడ్డుపడి ఆహవం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదు, అతనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మాద్రేయులు వచ్చి రాని వయస్సు, మా అస్త్రాభ్యాసమంతైనా లేదు వారి ప్రాయం, వారిని వధించడం మాకే అవమానం. ఇక మిగిలినది అర్జునుడు అరిహృద్విభంజనుడు. అమ్మా, అర్జునుడే ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు. మిగిలేది కర్ణుడా లేక కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం. అమ్మా, ఈ కర్ణుడే కూలితే ధర్మ భీమార్జున నకుల సహదేవుల 5గురు, లేక అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ మాద్రేయుల 5గురు. 6గుర బిడ్డల తల్లి, నీ కొడుకుల 5గురే పంచ పాండవులే. సెలవు మాత, సెలవు. ఎక్సలెంట్ క్యారెక్టర్. అంటే దుర్యోధనుడిలో మోర్ ఎమోషన్ తప్ప ది అదర్ సైడ్ లేదు. మోర్ సింపథెటిక్ క్యారెక్టర్. తెలియదే ఉంది. సో లాట్ ఆఫ్ వేరియేషన్స్. ఇవన్నీ చిన్నప్పటి నుంచి కొట్టి 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 అందుకనే ఒకసారి మీ దృష్టిలోకి మీరు చెప్పిన దానికి నేను ఒకటే చెప్పగలను. ఎస్, వావ్, థ్యాంక్ యూ. ఎక్కడో ఇంటర్వ్యూలో